హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అన్నానికి అలాగే చపాతీలోకి సరిగ్గా సరిపోయే కర్రీ ఆలు శనగపప్పు కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఇది తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు అమ్మమ్మ వాళ్ళు వండి పెట్టిన కర్రీస్ ఎలా టేస్ట్ అయితే మనకి గుర్తుంటాయో అలాంటి టేస్ట్ అనేది ఈ కర్రీకి వస్తుందంటే అంత బాగుంటుంది. ఈ కర్రీ కోసం ముందుగా మనం స్టవ్ పైన కళాయి పెట్టుకొని మంచిగా 2 పావుల వరకు ఆయిల్ వేసి పసుపు అల్లం ఎల్లిగడ్డ వేసి కొంచెం అంతా బాగా వేయించుకోవాలి. మంచిగా వేగే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత 2 ఆలుగడ్డలు ముక్కలు వేసుకోవాలి. 2 ఆలుగడ్డలు మీడియం సైజు తీసుకొని మంచిగా పొట్టు తీసేసి ముక్కల కింద ఇలా కట్ చేసుకొని వేసుకొని అంతా పోపులో బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి అంతా ఒకసారి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒకటి చిన్న సైజు టమాటా తీసుకున్నాను. సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటే మంచిగా తొందరగా మగ్గుతాయన్నమాట టమాటా ముక్కలు. అంతా ఒకసారి బాగా కలిపేసుకొని 1 గంట పాటు నానబెట్టిన శనగపప్పును వేసుకోవాలి. ఈ శనగపప్పు కూడా నేను ఒక చిన్న గిన్నెతోటి 1.5 కప్పు తీసుకున్నాను. ఇది కూడా పోపులో మంచిగా కలిసే విధంగా అంతా ఒకసారి బాగా కలుపుకొని నూనెలో తాలింపులో చక్కగా మంచిగా ఒక 5 నిమిషాలు ఇలాగా వేయించుకోవాలి. అప్పుడే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత 5 నిమిషాల తర్వాత 2 గ్లాసుల వరకు నీళ్లు యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకొంచెం 1 గ్లాస్ వరకు ఉప్పు కారం వేసిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. కూరలాగా కావాలనుకున్నాను. కొంచెం గ్రేవీగా ఉంటే సరిపోతుంది అనేసి. ఇంకా ఎక్కువ గ్రేవీగా కావాలంటే ఇంకొక 1/2 కప్పు యాడ్ చేసుకోవచ్చు. 1/2 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఖచ్చితంగా 20 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి. మధ్యలో ఒక 10 నిమిషాల తర్వాత మాత్రం మూత తీసి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 వరకు కారం వేస్తున్నాను. తగినంత ఉప్పు వేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. మరీ కారంగా ఏమీ లేదనమాట. కరెక్ట్గా సరిపోయింది. కొంచెం కారం తినే వాళ్ళైతే ఖచ్చితంగా ఇంకొక 1/2 స్పూను అలాగా వేసుకోవచ్చు. ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. టోటల్గా 20 మినిట్స్ టైం అంతే. మధ్యలో 10 నిమిషాల తర్వాత మాత్రం ఉప్పు కారం వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. మిగతా 10 నిమిషాలు లాస్ట్లో కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోండి. కొంచెం ఇక్కడ చెక్ చేసుకోండి. కరెక్ట్గా ఉడికిందనమాట. ఇంకా సరిపోయింది. మీకు ఇక్కడ వాటర్ కావాలనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఉప్పు కారం వేసినప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత మంచిగా మనకైతే కర్రీ అనేది టేస్టీగా రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు.